ఇది నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి చెప్పట్లేదండి. జనరల్గా చెప్తున్నాను. మీకు కోపం రావచ్చు, లేకపోతే కరెక్టే అనిపించవచ్చు. కరెక్టే అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. కోపం వస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు జస్ట్ అలా అనిపించింది, అది మాత్రమే చెప్తున్నా. ఏంటంటే విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎలా ఉంటారంటే తన సొంత కాళ్ళ మీద నిలబడ్డ వాళ్ళు, అంటే కొంచెం ఏదో అదృష్టం బాగుండి తన కాళ్ళ మీద తను నిలబడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా అంటే ఎక్కడ లేని పొగరు ఉంటుంది. నేను నా సొంత తెలివితో నేను నా కాళ్ళ మీద నిలబడ్డాను, బాగుపడ్డాను అని చెప్పేసి చాలా పొగరు ఉంటుంది. ఎదుటి వ్యక్తికి మర్యాద ఇవ్వడం కానీ, మనుషులుగా చూడడం కానీ ఉండదు. అలాంటి వ్యక్తులు లేరనుకోకండి, చాలానే ఉన్నారు లోకంలో. అలా అని అందరూ వాళ్ళే ఉన్నారని కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కాలంలో కూడా ఇంకా మంచితనం మిగిలింది కాబట్టి మనం కాస్త వేలు లోపలికి పోగలుగుతున్నాయి, తినగలుగుతున్నాం, కాలాలు సరిగ్గా ఉండగలుగుతున్నాయి. మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇది తర్వాత ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే ఎక్కడ లేని పొగరు ఉంటుంది. నేనే సంపాదించాను, నేను నా కాళ్ళ మీద నిలబడ్డానని. కానీ రేపు నీ ప్రాణం పోయాక శ్మశానానికి నీ కాళ్ళ మీద నువ్వు వెళ్ళలేవు. ఆ నలుగురే కావాలి. నేను కాళ్ళ మీద నిలబడ్డాను, నేను సొంతంగా ప్రయోజకుడినయ్యాను అని విర్రవీగితే రేపు ప్రాణం పోయాక నీ కాళ్ళతో నువ్వు శ్మశానానికి వెళ్ళలేవు. ఆ నలుగురే కావాలి. ఆ నలుగురు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ కాదు, మనుషులు కావాలి. అది గుర్తుపెట్టుకోండి. సో అందుకే నలుగురితో బాగుండడం, ముఖ్యంగా మనుషులుగా చూడడం చాలా అవసరం. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. నేను ఇలా అంటున్నాను, మరి మీకేమనిపిస్తుంది? నా అభిప్రాయం అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎంకరేజ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.